అమ్మమ్మ నానమ్మలంటే భరించారు. కానీ ఇవాళ చదువుకున్న పిల్లలు తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే కాలేజీ పోయినప్పుడేమో బాగా చదువుకున్న పిల్లలు అందరూ సమానంగా కనబడతారు. కానీ ఇళ్లలోకి వచ్చినప్పుడు వీళ్ళ ఇల్లు గుడిసెనా, వీళ్ళ ఇంటికి టాయిలెట్ ఉందా లేదా అని చెప్పి చూస్తారు. కానీ చాలా మంది పిల్లలు చదువుకోని ఇల్లు లేవు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువుకోని ఇల్లు లేవు. అలాంటి పిల్లలు ఇళ్లలోకి వస్తే టాయిలెట్ లేకపోతుండే, బయటికి పోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుండే. మొట్టమొదటిసారిగా మోడీ గారు ఏ పేదల గుడిసెల్లో అయితే ఇల్లు లేవు, టాయిలెట్స్ లేవు, వాళ్ళందరికీ 12 కోట్ల మందికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడి మోడీ. ఇవన్నీ చిన్న చిన్న కనపడుతుండొచ్చు, కానీ మనిషికి అవసరమైన పెద్ద పని. ఇల్లు పెద్ద పనే, బియ్యం పెద్ద పనే, టాయిలెట్ పెద్ద పనే, నువ్వు నడుస్తున్న రోడ్డు పెద్ద పనే, వెలుగుతున్న బల్బులు పెద్ద పనే, ఇవన్నీ పెరుగుతున్న చెట్లు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మా విక్రమ్ చాలా విషయాలు చెప్పాడు, నేను ఈ పక్కకే ఉంటా. నేను ఎంత అదృష్టవంతునంటే ఎక్కడైనా మొట్టమొదటిగా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. నేను మొత్తుకుంటున్న మా వాళ్ళతోటి నా యాంజాల్, నేను మొట్టమొదటి వచ్చిన ఊరు నా యాంజాల్. నేను కోళ్ళఫలం పెట్టుకున్న నా ఊరు, నాకు ఆశ్రయం ఇచ్చింది యాంజాల్. అక్కడ నాకు ఎక్కువ ఆదరణ కావాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చింది పూడూరు, ఎక్కువ ఆదరణ కావాలని కోరుకుంటా. ఆ తదుపరి మీరందరూ అంటే ఇలా షామీర్పేట మండలం కావచ్చు, మేడ్చల్ మండలం కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీరు ఎక్కువ ఆశీర్వదిస్తే నాకు ఎక్కువ శక్తి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ నాకు ఏ హోదా వచ్చినా, ఏ శక్తి వచ్చినా ఈ ప్రాంత ప్రజానికానికి అంతో ఇంతో వెలుతురిచ్చే ప్రయత్నం చేస్తాను తప్ప, నా గురించి మీకు తెలిసి 22 ఏళ్ళుగా నేను మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డను. కాబట్టి మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు జాయిన్ అవుతున్నారు. తప్పకుండా ఒకనాడు పొలిటికల్ లీడర్ అన్నా, పొలిటికల్ పార్టీ అన్నా వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళ స్వార్థమే వాళ్ళదిలే అనేటువంటి భావన ఉండే. కానీ పదవి మీరు ఇచ్చేది, మీరు ఓటేస్తే వచ్చే ఈ పదవి అవుతుందో అది ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప, ప్రజల కోసమే వాడాలి తప్ప సొంతంగా వాడుకునే పదవి కాదు. అది కొనుక్కుంటూ వచ్చేది కాదు, అది పైరవి చేసి వచ్చేది కాదు. మీరందరూ ఇష్టపడి ఆత్మను ఆవిష్కరించి మీరు ఆస్వాదిస్తే వచ్చే ఆ పదవి. కాబట్టి ఆ పదవి తప్పకుండా మా ప్రజలకి ఆరోగ్య సమస్య వస్తే ఆదుకునేదిగా ఉంటుంది, మా ప్రజలకి విద్యాపరమైన సమస్య వస్తే ఆదుకునేది ఉంటుంది, మా ప్రజలకు రోడ్డు కావాలన్నా, మా ప్రజలకు ఇల్లు కావాలన్నా, మా ప్రజలకు కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే నాయకుడు అని చెప్పి నేను నమ్ముతాను. కాబట్టి నేను మీకు అందుబాటులో ఉంటాం. ఇంతకుముందు చెప్పినట్టుగా దీని చరిత్రను తిరగరాద్దాం, ఒక మంచి చరిత్రకు శ్రీకారం చుడదాం. మనం రాజకీయ నాయకుల పట్ల, పార్టీల పట్ల ఏ విశ్వాసం అయితే కోల్పోయినామో ఆ విశ్వాసాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ, ఈరోజు మీరు ఊరుకు ఊరే మీరు జాయిన్ అయ్యి సంఘీభావం ప్రకటించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా అని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.